డైలీ టేస్ట్ ది డైలీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బోరబండ నుంచి మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. కాసేపటి క్రితమే పోలింగ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనం బోరబండలో ఉన్నాం. బోరబండలో దాదాపు 50,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. ఇక్కడ చాలా మిక్స్డ్ ఫలితాలు ఉంటాయి. ఇక్కడ మొదటి నుంచి కూడా ఎవరికి ఓట్లు వేస్తారో ఎవరికి కూడా అంతు చిక్కని పరిస్థితి ఉంటుంది. మైనార్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, అదేవిధంగా డిఫరెంట్ క్యాస్ట్ వైజ్గా ఇక్కడ ఉంటారు. వివిధ సెటిలర్స్ కూడా ఉంటారు. బతుకుదేవుల కోసం చాలామంది ఇక్కడ కార్మికులు కూడా ఉంటారు. ఇక్కడ దాదాపు 54,000 వరకు ఇక్కడ ఓట్లు ఉన్నారు. మనం మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తీసుకుంటే 4,01,000 చిల్లర ఓట్లుంటే ఇక్కడ 50,000 పైచిలకు ఇక్కడ ఉన్నాయి. అత్యధిక ఓట్లుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం మందకోడిగా కొనసాగుతుంది. మార్నింగ్ అవర్స్, అందులో చలికాలం కూడా కావడంతో చాలా తక్కువ మందే పోలింగ్కి వచ్చినటువంటి అయితే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు గంట అయింది స్టార్ట్ అయ్యి, గంట సేపటి నుంచి కూడా చాలా తక్కువ మోతాదులో దాదాపు 2-3% మాత్రమే ఓటర్లు వచ్చారు ఈ బోరబండ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో. మిగతా చోట్ల కూడా ఇలాంటి వాతావరణం ఉంది. చాలామంది కూడా 8-9 తర్వాత అంటే టిఫిన్ చేసిన తర్వాత చిన్నగా నెమ్మదిగా వెళ్దాంలే అనేటువంటి ఆలోచనతో పోలింగ్కి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పనుల నిమిత్తం వెళ్ళవలసిన వాళ్ళు, ఎందుకంటే ఇలా వర్కింగ్ డే కూడా ఉంటుంది. కాకపోతే ఈ జూబ్లీహిల్స్ పరిధిలో విద్యా సంస్థలకు అందరికీ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వైరస్ బంద్ ఉంటాయి. అదే సమయంలో కార్మికులు, ప్రైవేటు వ్యాపారులు ఎవరైనా చేసుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఎర్లీగా వచ్చి ఓటేసే వాళ్ళు మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్యూ లైన్లో ఉన్నారు. మహిళలు కావచ్చు, కొంతమంది ఉద్యోగాలకు బయట ప్రైవేట్ ఎంప్లాయీస్ పోవాల్సిన వాళ్ళు, ఉద్యోగస్తులకు మాత్రం ఇక్కడ ఉన్నారు. చాలా మందకోడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రధానమైనటువంటి మనం గడిచిన కొద్ది రోజులుగా మనం చెప్తూనే వస్తున్నాం. జూబ్లీహిల్స్లో 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఇక్కడ పోటీలో ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఈ 3 పార్టీలు హెమాయమీలుగా నువ్వంటే నేనటువంటి పరిస్థితి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మైనార్టీ ఓట్ బ్యాంకు ఎవరి వైపు తిరిగితే వాళ్ళు గెలుస్తారనేటువంటి ఉంది. అందులో బోరబండ కావచ్చు, రేహమత్ నగర్ కానీ, షేక్పేట ఏరియాలో కూడా మైనార్టీలు పెద్ద ఎత్తున ఉంటారు. వీళ్ళు ఎవరి వైపు వేస్తారనేది ఇక్కడ ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడైతే గుమ్మనంగా ఉంది. గడిచిన 24 గంటల నుంచి కూడా ఓటర్లు ఆలోచించుకున్నటువంటి టైము. ఇప్పటిదాకా ప్రచారం ఒక ఎత్తు అయితే తాము ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలి అన్నటువంటి ఆలోచనలో 1-4 సార్లు ఆలోచించుకున్న తర్వాతనే ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వరకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభ్యర్థులు. ఇప్పుడు మనం చూసాం మాగంటి గోపీనాథ్ ఇక్కడ 3 సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి పరిస్థితి. ఆయన అకాల మరణం చెందిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా ఉన్నటువంటి భార్య సునీత బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుంది. అదే సమయంలో నవీన్ యాదవ్ కూడా గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన కూడా సింపతి నాకు ఉందని వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ నుంచి కూడా నేను కూడా గతంలో ఓడిపోయాను, నాకు కూడా ఓట్లు వేయండి అని ఆయన కూడా అర్జీ పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎన్నికల ప్రచారం ఆద్యంతం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి. ఎవరి హామీలు వాళ్ళు ఇచ్చారు, కానీ ఓటర్ల మనోగతం ఎలా ఉంది అనేది ఈరోజు బ్యాలెట్ బాక్సులు అంటే ఈవీఎంలో తేలే అవకాశం ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగే అవకాశం ఉంటుంది. పోలింగ్ కేంద్రం లోపలికి 6 గంటల లోపల వెళ్ళిన వాళ్ళందరూ కూడా అది 7 అయినా 7:30 అయినా కూడా అందరికీ పోలింగ్ ఓటు వేయడానికి అవకాశం అయితే లోపల ఎన్నికల కమిషన్ అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భద్రతా చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఏరియా కొంచెం సెన్సిటివ్ ఏరియా ఏం కాదు, బట్ అయినప్పటికీ కూడా ఉన్న దాంట్లో జాగ్రత్తగా చేస్తున్నటువంటి పరిస్థితి. లోకల్ పోలీసులతో పాటు బయట నుంచి వచ్చినటువంటి పోలీసులు కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. ఓటర్ అసిస్టెంట్ బూత్ కింద ఉంది. అక్కడ PS నంబర్ 315 కింద, ఇది జూబ్లీహిల్స్ అసెంబ్లీ కింద, ఇది బోరబండ డివిజన్ కిందగా వస్తుంది. వాళ్ళు గైడ్ చేయడానికి వాళ్ళు ఉంటారు. ఫైనల్ గా బయట పొలిటికల్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు కౌంటర్స్ బయట పెట్టుకుంటారు. వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ ని బేస్ చేసుకుని ఇక్కడ అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి వాళ్ళు ఓటర్ నిజంగానే నరేందర్ మీరు లైన్ లో అందుబాటులో ఉండండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. రైట్, ఇంకా ఒకసారి ఎర్రగడ్డకి వెళ్దాం. ఎర్రగడ్డ డివిజన్ లో GHMC కమిషనర్ కర్ణన్ గారితో మా ప్రతినిధి రవితేజ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ రవితేజ, ఓవర్ టు యూ. ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది? మనతో GHMC కమిషనర్ ఉన్నారు. సార్, ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అక్కడక్కడ కొన్ని చోట్ల మొరాయించినట్టుగా తెలుస్తుంది. స్టార్ట్ అయిందా సార్? ఆలస్యంగా అయినా
6 ప్లేసెస్ మొరాయింపు రావడం జరిగింది. అది కూడా రెక్టిఫై చేసాం. అన్ని చోట్ల 407 పోలింగ్ స్టేషన్స్ లో పోలింగ్ స్టార్ట్ అయింది. పోలింగ్ కూడా పకడ్బందీగా ఫాస్ట్ గా చేయడం జరుగుతుంది. చాలా మంది ముందుకు వస్తున్నారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ టర్న్అవుట్. ఇది ఈసారి కూడా చూసినా ఈ టైంలో కూడా ఎక్కువ టర్న్అవుట్ రావడం గతంలో లేదు, బట్ ఈసారి ఎక్కువ మంది వస్తున్నారు. సో దిస్ టైమ్ విల్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ ఓటర్ టర్న్అవుట్ రావడానికి అవకాశం ఉన్నాయి. లాస్ట్ 2 times కంటే కూడా ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరిగే ఛాన్స్ ఉందా సార్? ఎక్స్పెక్టింగ్ అండ్ వీ వాంట్ టు డూ ఆల్సో. ఇట్స్ గుడ్ ఫర్ ద డెమోక్రసీకి. ఎక్కువ మంది వచ్చి ఓటు వేసారన్నా వారు అక్కడిని వాడుకునే అవకాశం ఉంటాయి. మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ డూ కమ్ అండ్ ఓట్. ఇట్స్ యువర్ డెమోక్రటిక్ రైట్. మీరు తప్పకుండా పాటించాలి కోరుకుంటున్నాను. జిహెచ్ఎంసీ తరఫున ఎన్నికల కమిషన్ తరఫున ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు సార్ మొత్తం ఈ 407 పోలింగ్ స్టేషన్స్ లో? సో మీరే చూసారు, ఇప్పుడు ఎప్పుడు ఇంత ఓటర్ అసిస్టెంట్స్ బూత్ పెట్టుకుని మొబైల్ కలెక్షన్ యూనిట్ పెట్టుకుని ఎప్పుడు చేయలేదు. ఈసారి మంచిగా చేస్తున్నాం, పగడబందీగా చేస్తున్నాం. పారామిలిటరీ ఫోర్స్ అన్ని మానిటరీ కూడా చేయడం జరుగుతుంది. పగడబందీగా మన ఏర్పాటు చేయడం జరిగింది. సో 6 o'clock వరకు టైం ఉన్నాయి. సో మీరందరూ కమ్ అండ్ ఓట్ అండ్ క్యాస్ట్ యువర్ రైట్. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో ఎలా ఉంది సెక్యూరిటీ కానీ మీ జిహెచ్ఎంసీ పనితీరు కానీ? సో ప్రాబ్లం లేదు. 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని దానిలో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్ పారామిలిటరీ ఫోర్స్, మన స్టాఫ్, దాంతోపాటు లోకల్ పోలీసు అందరం పగడబందీగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రశాంత వాతావరణం జరుగుతుంది. సో ఎప్పటివరకు ఎక్కడ ప్రాబ్లం లేదు. ఈవీఎం మొరాయింపు వల్లనే ఒక 6 ప్లేసెస్ లో కొంచెం లేట్ అయింది. అక్కడ కూడా ఆలస్యమైనా కూడా అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 6 o'clock వరకు టైం ఉన్నాయి. 6 o'clock లోపల ఎవరు లోపల వచ్చారన్నా వారందరికీ ఓటు చేయడానికి అవకాశం ఉన్నాయి. ఈసారి కొత్తగా డ్రోన్ కెమెరాస్ తోటి ఈ మానిటరింగ్ చేస్తున్నారు సార్. ఆ పని ప్రారంభమైందా సార్? ఇప్పుడు ప్రెసెంట్ మానిటర్ చేస్తున్నారా? జిహెచ్ఎంసీలో ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ ఏమన్నా ఈ కెమెరాలని టెలికాస్ట్ చేసేలాగా? ఇన్సైడ్ అవుట్ సైడ్ వెబ్ కాస్టింగ్ టెలికాస్ట్ అవుతుంది జిహెచ్ఎంసీలో. ఇది డ్రోన్ కూడా ఇప్పుడు 8 o'clock లో స్టార్ట్ అవడం జరుగుతుంది. సో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. జిహెచ్ఎంసీ కమిషనర్ ఇప్పటికే ఈ 407 పోలింగ్ స్టేషన్స్ కి సంబంధించి అన్ని ఏరియాలో పకడ్బందీగా చర్యలు చేపట్టాము. పోలీసులు, మేము, పారామిలిటరీ బలగాలు, జిహెచ్ఎంసీ స్టాఫ్, ఎలక్షన్ కమిషన్ అందరూ కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. 6 చోట్ల మాత్రమే పోలింగ్ స్టేషన్లు మొరాయించాయి. ఆ 6 చోట్ల కూడా తిరిగి రీపోలింగ్ స్టార్ట్ అయిందంటూ మాత్రం జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్. ఇంకా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. షేక్పేట పోలింగ్ బూత్ 30లో ఈవీఎంలు మొరాయించాయి. దాంతో రిజర్వ్ ఈవీఎంలతో పోలింగ్ కొనసాగిస్తున్నారు. ఇక శ్రీనగర్ కాలనీ నాగార్జున కమ్యూనిటీ హాల్లో పవర్ కట్లో ఓటర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. రైట్ బోరబండల ఉప ఎన్నికకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, పోలింగ్ కేంద్రాలు దగ్గర చాలా మంది కూడా ఓటేయడానికి ఓటర్స్ వస్తున్నటువంటి పరిస్థితి. కాస్త చలికాలం కావడంతో కాస్త లేట్ గా పోలింగ్ స్టేషన్ దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా క్యూ లైన్ లో నిలబడినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ బోరబండ డివిజన్ మన వీడియో జర్నలిస్ట్ హేమంత్ మనకు చూపిస్తున్నాడు. వార్డు కార్యాలయం బోరబండ ఉంది. ఇక్కడ అందరు కూడా ఓటు వేయడానికి అందరు కూడా క్యూ లైన్ లో ఉన్నారు. అటు లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, అందరు కూడా క్యూ లైన్ లో ఎవరికి వాళ్ళు నిలబడినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం పోటీ చేసినటువంటి అభ్యర్థులది కూడా డిస్ప్లేలో మనం చూద్దాం. ప్రధాన రాజకీయ పార్టీలుగా చెప్పేటువంటి దీపక్ రెడ్డి బీజేపీకి మొదటి ప్రాధాన్యత కింద వాళ్ళు నమోదు చేసిన ఎలక్షన్ కమిషన్. అదే సమయంలో నవీన్ యాదవ్ కు రెండోగా ప్రాధాన్యత కింద ఉంది. మూడవ దాని కింద మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు కేటాయించారు. అంటే 3 రిజిస్టర్ పార్టీలు కాబట్టి జాతీయ పార్టీలు 2 పైన కేటాయించడం జరిగింది. అంటే లోపల ఈవీఎంలో ఎలా ఉంటుందో మనకు బయట డిస్ప్లేలో కూడా బయట పోస్టర్లో ఉంది. మిగతా ఇండిపెండెంట్ అందరూ కూడా దాదాపు 55 మంది దాకా పోటీ చేస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పరిధిలో. ప్రజెంట్ మనం బోరబండలో ఉన్నాం. బోరబండలో అందరు కూడా క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మైనార్టీ ఓట్ బ్యాంక్ చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, లేదంటే వచ్చినటువంటి సెటిలర్లు కావచ్చు, చాలా మంది 7 డివిజన్లో మనం చెప్పుకున్నటువంటి రెహమత్ నగర్ కానీ, షేక్పేట్ కావచ్చు, బోరమండ కావచ్చు, అదేవిధంగా సోమాజిగూడ కానీ, ఈ 7 డివిజన్లో ఎవరికి ఓటేస్తారన్నది ఇంకా సస్పెన్స్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా మంది కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే సమయం ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అదేవిధంగా అన్ని రకాలుగా, ఎందుకంటే ఇక్కడ సమస్యలు పేరుకే జూబ్లీహిల్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ చాలా స్లమ్స్ ఏరియాలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ స్లమ్స్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకు సమస్యలు చాలా రోజులుగా
ముత్తుకుంటున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చాలా కాలనీలో డ్రైనేజీలు పొంగుతున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో రోడ్లు సరిగా లేవని, ఇక్కడ కాలేజీ లేదని, స్థానికంగా ఉన్నటువంటి చాలా సమస్యలు కూడా వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో సీఎంతో పాటు చాలామంది అటు ప్రతిపక్ష లీడర్లు కావచ్చు అందరూ కూడా ఇక్కడ ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఎవరికి వారు ధీమాతో ప్రజెంట్ అయితే ఉన్నటువంటి పరిస్థితి. పోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ పోలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి కేవలం 2 నుంచి 5% మాత్రమే పోలింగ్ ఇప్పటివరకు నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. బోరబండలో ఇంకా దాదాపు 90% పైగా ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ ఎవరికి ఓటు వేస్తున్నారనేది పోలింగ్లో నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఇంకా ఎవరికి బయటికి చెప్పలేని పరిస్థితి. బట్ మనం చూస్తున్నాం ప్రజెంట్ కమిషనర్ మన దగ్గర ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి జిల్లా ఇన్ఛార్జి, అదే సమయంలో జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి అది ఇక్కడ పోలింగ్ ఎట్లా కొనసాగుతుంది పరిస్థితి తెలుసుకునేందుకు ఆయన స్వయంగా పరిశీలించేందుకు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. లోపట ఉన్నారు. సర్విలెన్స్ ఎలా పనిచేస్తుంది, సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయి, లోపల వెబ్ కాస్టింగ్ సిస్టమ్ ఎట్లా ఉంది అన్నటువంటి విషయం మీద ఆయన స్వయంగా పరిశీలించేందుకు ఇక్కడ కర్నూలు రావడం జరిగింది. మనం చూస్తున్నాం లోపల ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా ఉంది సార్? ఒక అన్ని కల్పించేస్తాం. తెలుగు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పకడ్బందీగా ఓటింగ్ అవుతుంది. ఏ ప్రాబ్లం లేదు. కొన్ని పోలింగ్ స్టేషన్ లో ఈవీఎం మాల్ ఫంక్షన్ అయినా కూడా 6 పోలింగ్ స్టేషన్ ప్రాబ్లం వచ్చింది. అది కూడా రెక్టిఫై చేసాం. టీమ్స్ అన్ని అక్కడ వెళ్లి తొందరగా రెక్టిఫై చేయడం జరిగింది. ఆల్ పోలింగ్ స్టేషన్ లో ఓటింగ్ జరుగుతుంది. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఎక్కడైనా ఇష్యూ ఉన్నా కూడా టీమ్స్ రెడీగా ఉన్నారు అటెండ్ చేయడానికి. అండ్ అన్ని పోలింగ్ స్టేషన్ లో ఓటర్ అసిస్టెన్స్ బూత్ పెట్టడం జరిగింది. మొబైల్ కలెక్షన్ పెట్టడం జరిగింది. అన్ని ఏర్పాటు పోలీస్ సైడ్ నుంచి అదేవిధంగా ఎలక్షన్ సైడ్ నుంచి చేస్తున్నాం. ఎక్కడ ప్రాబ్లం లేదు. సీసీటీవీ కెమెరా 100% ఉన్నాయి. అక్కడ నుంచి మానిటర్ చేస్తున్నాం. ఏం జరుగుతుంది, లోపల ఏం బయట జరుగుతుంది, అన్ని చేయడం జరుగుతుంది. అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. 9 o'clock చెప్తాం. 9 o'clock. రైట్. మొత్తానికి జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు అదేవిధంగా ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి అథారిటీ కింద ఆయనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు స్వయంగా అన్ని డివిజన్లో 7 డివిజన్లో ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వెబ్ కాస్టింగ్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, అదే సమయంలో సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా, ఎందుకంటే సెన్సిటివ్ ఏరియాలు కూడా కొన్ని ఉన్నాయని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకైనా మంచిదని అటు రాష్ట్ర పోలీసులతో పాటు పారామిలిటరీ దళాలను కూడా మనకు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. బట్ చూడదాం, ఇప్పటిదాకా చాలా మంది ఓటు వేసేయడం జరిగింది. చాలా మంది ఇంకా క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కరిగా ఓటు వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బట్ మరింతగా పోలింగ్ పెంచేందుకు, ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం దాదాపు 48% మాత్రమే పోలింగ్ అయినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఎప్పుడు హైదరాబాద్లో చాలా తక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా 60% పైగా పోలింగ్ స్టేషన్కి రప్పించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎందుకో వివిధ కారణాల వల్ల చేయట్లేదు. బట్ ఈసారి మరింతగా పెంచేందుకు ప్లాన్ చేయడం జరిగింది. స్వయంగా కూడా జిహెచ్ఎంసీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఇన్ఛార్జిగా కూడా ఆయనే ఉన్నారు కాబట్టి మరింతగా ఫోకస్ పెట్టినామని కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన ఇప్పటివరకు నమోదు కాలేదు. అన్ని ఈవీఎం సెంటర్లు పనిచేస్తున్నాయి. 1-2 చిన్న మొరాయించినప్పుడు వాటిని వెంటనే రిపేర్ చేయించడం జరిగిందని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ఎటువంటి చర్యలు తీసుకున్నారు అధికారులు? నరేంద్ర, అంటే బోరబండకు సంబంధించి అక్కడ చిన్న సంఘటనలు ఎక్కడ కూడా నమోదు కాలేదని ఆయన స్వయంగా ఇప్పుడు మనతో మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అదే సమయంలో మిగతా ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి జరుగుతోంది, ఇప్పుడు 7 డివిజన్లో ఉన్నటువంటి నేపథ్యంలో మన షేక్పేట తీసుకోవచ్చు, బోరబండ కానీ అదేవిధంగా రేమత్ నగర్ కానీ కొన్ని ఏరియాలు చాలా సెన్సిటివ్గా ఉన్నాయని గడిచిన 2 రోజుల నుంచి కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. పోలీస్ కమిషనర్ కూడా చెప్పారు. కనుక అలాంటి వాటి మీద మరింత ఫోకస్ పెట్టామని కూడా ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యం అవుతుంది. మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు దాదాపు గంటంబావు అవుతుంది. కేవలం 5% లోపే పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే అఫీషియల్గా 9 o'clock
ఈ గంట సేపట్లో ఎంత నమోదైందన్న విషయాన్ని ఒక గంట ఆలస్యంగా వాళ్ళు మొత్తం క్రోడీకరించుకున్న తర్వాత చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ పోలింగ్ అయితే చాలా మందకోడిగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కూడా ఉంది. అందరూ కూడా కొంచెం నిమ్మలంగా బయటికి పోలింగ్ స్టేషన్ దగ్గరికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ఎవరు కూడా పూర్తి స్థాయిలో బార్లు తీర్లు ఉన్నట్టు విజువల్స్ అయితే మనకి ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి అయితే ఉంది. వేరే డివిజన్ దగ్గర కూడా మనం ఆన్ ది వేలో చూసుకుంటూ వచ్చాము. అక్కడ కూడా చాలా స్లోగానే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే ఓటర్ నాడి ఎలా ఉందనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఎవరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది కూడా మనకి ఈవినింగ్ ఒక కన్క్లూజన్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళే ధీమాతో ఉన్నారు. అధికార పార్టీ మేమే గెలుస్తామన్నట్టు ధీమాలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మాకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అన్నటువంటి భావిస్తున్నారు. బీజేపీ మార్పు కోసం మాకు ఒకసారి అవకాశమే అని బీజేపీ చెప్తోంది. ఇండిపెండెంట్లు కూడా ఎవరికి వాళ్ళే ధైర్యంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. బట్ అంతిమ తీర్పు అనేది 4,01,035 ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అత్యధిక శాతం ఎవరికి ఓట్లు వేయబోతున్నారు అనేది ఇక్కడ జూబ్లీహిల్స్ లో మనం చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. నరేంద్ర, ముఖ్యంగా అంటే ఒక్క ఓటర్కి ఎంత సమయం పడుతుంది? ఎస్ సందీప్, మనం చూస్తున్నాం కదా, దాదాపు ఇప్పుడు బయట చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. మనం అటువైపు కూడా ఇంతకుముందు మనం చూసాం, దాదాపు 10-15 మంది కనపడ్డారు. ఇక్కడ 7-8 మంది కనపడ్డారు. లోపలికి ఒక్కొక్కరికి ఒక 4 నిమిషాల నుంచి 5 నిమిషాల లోపలికి వెళ్ళినటువంటి ఓటరు తిరిగి రావడానికి టైం పడుతోంది. చాలా ఆలస్యమే కాదు, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు, ఇక్కడ లోకల్ పోలీసుతో పాటు బయట వాళ్ళు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. బట్ టైం ఒక 4 to 5 minutes మాత్రమే పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అందరూ కూడా చాలా జాగ్రత్తగా 1-4 సార్లు చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. ఫోటో గుర్తింపు కార్డు మనం చెప్పుకున్నటువంటి ఆధార్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కానీ, అదేవిధంగా ఏదైనా గుర్తింపు కొట్టిన బ్యాంక్కి సంబంధించినటువంటి స్లిప్ కానీ ఏదన్నా ఒకటి ఫోటో ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చిన తర్వాతనే లోపలికి ఓట్లు వేయడానికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ దొంగ ఓట్లకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా గడిచిన వారం 10 రోజులుగా అన్ని రాజకీయ పార్టీలు లేవనెత్తినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈ ఫేక్ ఓట్లను చూసేందుకు 1-4 సార్లు ఈ సీసీ టీవీలు ఏదైతే మనం ఇంతకుముందు మనం చూపించామో అదే విషయాన్ని ఇప్పుడు ఇంతకుముందు ఎన్నికల అధికారిని కూడా ఇన్ఛార్జిని కూడా అడగడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా చాలా క్లియర్ కట్గా మానిటరింగ్ చేస్తున్నాము. వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నాము. ఎవరైనా దొంగ ఓటర్ వచ్చినా లేదంటే ఫేక్ ఓటు వేయడానికి మరోసారి వచ్చినటువంటి వ్యక్తుల్ని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా గొడవలు పడే అవకాశం ఉన్న వాళ్ళని కూడా కనిపెడతామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకనే ప్రతిదీ కూడా పిన్ పాయింట్గా మానిటరింగ్ చేస్తున్నాము. ఎవరు కూడా దొంగ ఓట్లు వేయకుండా జాగ్రత్తలు పడుతున్నాం అని చెప్తున్నారు. కానీ రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళు తామే ఓట్లు వేయడానికి అవతల పార్టీలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చాయి. బట్ ఏదైనప్పుడు కూడా అలాంటి వాటిని కంట్రోల్ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశామనేది అధికారులు చెప్తూ వస్తున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఈ బోరబండ డివిజన్ మనం ఒకసారి చూపిస్తున్నాడు. మొత్తానికి ఇక్కడ చాలా ఇది సెంటర్ హెడ్గా ఉంటుంది. బోరబండ చౌరస్తా కింద మనం చూస్తాం. ఇక్కడ ఎప్పుడు కూడా రద్దీగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, మాస్ జనాలు ఇక్కడికి ఎక్కువ గ్యాదర్ అవుతుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ ఓటర నాడి ఎటువైపు ఉంటుందనేది బోరబండ ప్రజలు ఎవరు అంతుచిక్కకుండా ఉండే అవకాశం ఉంటుంది. గతంలో కూడా చూసాం, లాస్ట్ టైం కూడా ఎవరు ఈ డివిజన్ నుంచి ఎక్కువ ఓట్లు సాధిస్తే వాళ్ళే గెలవడానికి అవకాశం ఉంటుందనేటువంటి సిచ్యువేషన్ కూడా రాజకీయ పార్టీలు చెప్తుంటాయి. అందుకనే ఇక్కడ మిక్స్డ్ జనాలు ఉంటారు. చాలా మంది ఎవరికి ఓటేశారన్న విషయాన్ని కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఏదైనప్పుడు కూడా మనం చూస్తున్నాం, ఈ పక్కన ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఇది బస్తీ దవాఖాన కావచ్చు, వీటన్నిటిని కూడా ఎలక్షన్ పోలింగ్ కేంద్రాలుగా మార్చినటువంటి పరిస్థితి ఉంది. బట్ పోలింగ్ చాలా మందకోడిగా కొనసాగుతుంది. ఒక్కొక్క ఓటరు వేసి రావడానికి 4-5 నిమిషాల టైం అయితే పడుతుంది. అంతిమంగా ఈ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి సాయంత్రం తర్వాత మనకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. ఓటర్ నాడి ఏ రకంగా ఉండే అవకాశం ఉంది, వాళ్ళు ఎటువైపు మొగ్గారు అనే విషయం కూడా మనకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అంతలోపు ప్రజెంట్ అయితే ఓటర్లు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. ఈసారి భారీగానే ఓట్లు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి 45% కంటే కూడా ఈసారి 60-65% పైననే పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.